8వ రోజు శ్వాసానుసంధానంలో మహర్షి మహేష్ యోగి ధ్యానం ఐక్య చైతన్యం అంటూ చెప్తున్నారు. చూద్దామండి. ధ్యానం అనేది మనసు కోసం ఒక సామాన్య సహజ కార్యక్రమం. మనసు యొక్క అవధిలేని సారం వైపు అప్రయత్నంగా శ్రమ పడకుండా నడవటం. ధ్యానం ద్వారా మనసు తన సామర్థ్యాన్ని, అపరిమిత అప్రమత్తతను, అవగాహనకు అతీతమైన దానికి, ఐక్య చైతన్యానికి, సర్వ సామర్థ్యాలు కలిగిన సజీవ క్షేత్రానికి, సచేతన మానసానికి, ప్రతి సంభవత సహజంగా అందుబాటులో ఉండే చోటుకు చేరి అనంత సామర్థ్యాల పట్ల ఎరుక పొందుతుంది. ధ్యానం సచేతన మానసాన్ని తన ఉనికి యొక్క సంపూర్ణ స్థాయిలో చేతన మరి మౌన, బిందు మరి అనంతంల నమూనాలకు మార్గం ఏర్పరుస్తుంది. అది ఒక నమ్మకాల వ్యవస్థ, ఒక తత్వం, ఒక జీవన విధానం లేక ఒక మతం కాదు. అది ఒక అనుభవం. ప్రతిరోజు 15 లేదా 20 నిమిషాల పాటు సాధన చేసే మనోనైపుణ్యం. ధ్యాన సాధన చేసే మనుషుల శాస్త్రీయ ప్రయోగాలు అది జీవితంలోని అన్ని కోణాలలోనూ సాధారణీకరణను తెస్తుందని చూపించాయి. ఒత్తిడిని తగ్గిస్తుంది, ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది, మనసు పనితీరుని పెంపొందిస్తుంది, వ్యక్తిగత బంధాలను వృద్ధి చేస్తుంది, వృత్తి ఉద్యోగాల్లో నైపుణ్యాన్ని, సంతృప్తిని పెంచుతుంది. సృష్టికి 2 పార్శ్వాలు ఉన్నాయి. ప్రతిదానికి ప్రేరణ భూతమైన మేధస్సు, మరి ఆ మేధస్సు యొక్క ప్రత్యక్షీకరణ. అది దైనందిన ప్రపంచపు భౌతిక మరి మనోవైజ్ఞానిక అంశాలు. ధ్యానం మేధస్సును సూటిగా సమీపిస్తుంది కనుక మేధస్సును వాస్తవీకరించటం, సమస్యలతో వ్యవహరించటం వంటి ఐక్యత మరియు సమృద్ధులను అత్యంత ప్రాథమిక స్థాయిలో పరిచయం చేయటం ద్వారా సమస్యలను పరిష్కరిస్తుంది. అందుకే అది అంత ప్రభావవంతమైనది. ఉదాహరణకు, తోటమాలి చెట్టు వేర్లకు నీరు పోస్తాడు. ఆ నీరు పోయటం వల్ల పోషణ చెట్టు యొక్క అన్ని భాగాలకు, ఆ మొక్క కొమ్మలు, పూలు, పళ్లకు కణద్రవం ద్వారా చేరుతుంది. ఇక్కడ మనం ఈ కణద్రవాన్ని మేధస్సుకు సారూప్యంగా, పువ్వులని మేధస్సు యొక్క వాస్తవీకరణకు సారూప్యంగానూ భావించవచ్చు. ఆ కణద్రవం మార్పు చెందిన తరువాత ఆకులు, పళ్ళు దాని మేధస్సు. కనుక మేధస్సు ఆ చెట్టు యొక్క ఆకులు, పూల వలె జీవిత ప్రత్యక్షీకరణ యొక్క అనేక రూపాలుగా కనిపిస్తుంది. ఆ వాస్తవీకరణను, దాని ఉనికిలోని ప్రతి కోణాన్ని, పదార్థం నుంచి భౌతికత వరకు, మానసిక, మేధోపరమైన మరి ఆధ్యాత్మికమైన అన్నిటినీ ఇముడ్చుకుంటుంది. జీవితపు లక్షణాలన్నీ మేధాశక్తి యొక్క రూపాంతరాలే. ధ్యానంలో మనం ఈ ముఖ్య మేధస్సును ప్రత్యక్షంగా కలుస్తాం కనుక మనకు దాని మిగిలిన ఇతర స్థాయిలన్నిటినీ, అన్ని స్థాయిల ప్రత్యక్షీకరణను, ఒక రకంగా విశ్వమంతటితోనూ సామరస్య బంధంతో ఉన్న వాటిని పోషించే అవకాశం ఉంది. మనసుకు 2 పార్శ్వాలు ఉన్నాయి. ఒకటేమో భిన్నత్వపు దిశ, అనేక దిశల్లో. మరొకటేమో ఐక్యతా దిశ, ఐక్య స్థితి. ఐక్యతను సంతరించుకోవటం అంటే అతీత చైతన్యానికి చేరటం, స్థిర స్థితి విభిన్నత్వం పొందటం వంటి మరిన్ని కార్యకలాపాల వైపు తిరగటం. ఐక్యత ఒకవైపు, విభిన్నత్వం ఒకవైపు. రెండు వైపులు మనసు యొక్క ప్రకృతికి చెందినవే. మరింతగా అన్వేషిస్తూ మనసు భిన్నత్వం వైపు మరలుతుంది. అది ఐక్యత దిశలో నడుస్తుంది. అవధుల్లేని ఎరుక కలిగిన నిశ్చల స్థితి, నియతి లేక చైతన్యం, అపరిమితమైన మేధస్సు. మరింత తక్కువకు వెతుక్కుంటూ మనసు సచేతనాత్మక స్థితి నుంచి నిశ్చల స్థితికి వెళ్ళటం అనేది మనసు యొక్క ప్రకృతిలోని భాగమే. దానిని మనం ప్రకృతి నియమాలన్నిటి యొక్క ఐక్య క్షేత్రంలో ఉన్న స్థితి అని పిలుస్తాము. దాని సామర్థ్యం అవధులు లేనిది, అనంతమైనది. అది సకల సంభావ క్షేత్రంలోకి ప్రవేశిస్తుంది. అది ఐక్య చైతన్యంను, ఏకీకృతం కాబడిన చైతన్య క్షేత్రాన్ని ఎదుర్కోవటం, అతీత చైతన్యంతో మనసు తనను తాను అనుభూతి చెందుతుంది.
మేధస్సు తనని తానుగా ఉంటుంది, అనుభూతి చెందుతుంది. మనసు తన స్వీయ వాస్తవానికి పరిశీలన. ఆ స్థితిలో మనసే అతీత చైతన్యం. నిశ్చల మహాసముద్రపు ఉపరితలం నుంచి అలలన్నీ వచ్చినట్లు స్వీయ పరిపూర్ణం చెందిన మనోస్థితి. అతీత చైతన్యం అని పిలువబడే అన్ని చర్యలకు మూలం. దానిని మనం సహజ నియమాల ఐక్యక్షేత్రం అని పిలుస్తాము. దాని నుంచే భిన్న ప్రకృతి నియమాలు ఉద్భవించి సాపేక్ష ప్రపంచంలో తమ ప్రత్యేక కార్యకలాపాలు జరుపుతాయి. అనుదిన సాధన వలన అది మరింతగా నిర్వహించబడుతుంది. అది ఆ పరిస్థితి. మనం ఒక తెల్లని బట్టని తీసుకొని పసుపు రంగులో ముంచినట్లయితే ఆ బట్టను బయటకు తీసి ఎండలో వేయగానే పసుపు రంగు మాయమవుతుంది. అప్పుడు మనం దానిని మళ్ళీ ముంచి ఎండలో వేస్తాము. అవి మళ్ళీ పసుపుగా మారుతూ రంగు పోతూ ఉంటుంది. అయితే కొంతసేపటి తర్వాత ఆ రంగు నిలిచిపోతుంది. దైనందిన సాధన వల్ల మనసుకు కూడా అదే సంభవిస్తుంది. ఆ అవధుల్లేని ఎరుక, ఆ శుద్ధ చైతన్యం ప్రకృతి నియమాలన్నిటి క్షేత్రం మనసు చర్యలన్నిటిలోనూ పాతుకుపోతుంది. అప్పుడు మనసు ఐక్య చైతన్యంలో నివసించటం ప్రారంభిస్తుంది. ఇప్పుడు రూత్ ఫిషల్ అనే ఆవిడ మీ శ్వాసను అనుసరించండి అని చెప్తున్నారు. సంవత్సరాల తరబడి మనం అణిచిపెట్టిన భావాలన్నీ పైకి లేచి మన చుట్టూ వెదజల్లబడి మనం గాలి మర వలె చుట్టుముట్టి మనకు ఊపిరి ఆడకుండా చేస్తాయి. మనము అపరిపక్వతను, ఒంటరితనాన్ని, మరి భయాన్ని భావిస్తాము. మరి ఆ తరువాత మన ఇంద్రియాలకు మత్తును మరి మందులను ఇచ్చిన తర్వాత ఇప్పుడు మనకు మన బలహీనమైన తేలిక లొంగిపోయే నేనుకు కొంత సాధు స్వభావం అవసరం. అది ధ్యానమే. అయితే ఎలా చేయాలి? తీవ్ర అనిశ్చిత ఒత్తిడిలో మనం నిశ్చలంగా కూర్చుని ధ్యానం ఏ విధంగా చేయగలం? ఎంతో భయం, అపరాధ భావం, అసహ్యాలతో చాలాసేపు ధ్యానం చేయడానికి మనం చాలా ప్రశాంతంగా కూర్చోగలం. సౌకర్యవంతంగా కూర్చొని విశ్రాంతిగా ఉండండి. కళ్ళు మూసుకొని ఉచ్ఛ్వాస నిశ్వాసలను ప్రారంభించండి. శ్వాసను అంతగా అదుపు చేసే ప్రయత్నం చేయకండి. దానిని సహజంగా ఉండనీయండి. నాసికా రంధ్రాల గుండా లోనికి వస్తున్న, బయటికి పోతున్న శ్వాస పట్ల ఎరుకతో ఉండండి. శ్వాసను చివరికంట అనుసరించటమో లేక అదుపు చేయటమో లేక బలవంతంగా శ్వాసించటమో చేయవద్దు. మొదటిలో మనస్సులో శ్వాస పైకి వెళుతుంది, క్రిందికి వస్తుంది, లోనికి వెళుతుంది, బయటకి వస్తుంది అనుకోవటం సహాయం చేస్తుంది. అది మీ మనసు శ్వాస మీద నిలపటంలో తోడ్పడుతుంది. మీ శ్వాస లోనికి వస్తున్నప్పుడు, బయటకు వెళుతున్నప్పుడు గమనించండి. దానిని చల్లగా లేక వెచ్చగా, పొడవుగా లేక పొట్టిగా చూడగలుగుతున్నారేమో గమనించండి. ఉన్నది ఉన్నట్లు దానిని పరిశీలించండి. అది లోతుగా ఉందో లేకుండా ఉందో చూడండి. అది మారితే గమనించండి. ఒకవేళ ఆలోచనలు వస్తే వాటిని పట్టించుకోకుండా శ్వాస వద్దకు మరలండి. భావాలు రేకెత్తితే వాటిని గుర్తించి మళ్ళీ శ్వాస వద్దకు మరలండి. ఒక దురద గాని నొప్పి గాని భావిస్తే కదలకుండా ఉండటానికి ప్రయత్నించండి. మీ శ్రద్ధను మీ శరీరంలోని ఆ భాగానికి మళ్లించి అది వెళ్లకుండా చూడండి. మీరు ఒక ఆలోచనలో గాని పగటి కలల్లో గాని మునిగిపోతే మీరు కొట్టుకుపోతున్నారని గ్రహించి మళ్ళా ఆ శ్రద్ధను సున్నితంగా శ్వాస వైపుకు మరల్చండి. మీ శ్రద్ధను శ్వాస నుంచి మళ్లించినదేదో మనసులో గుర్తించటం ఎంతో సహాయపడుతుంది. ఆలోచనలు రావటం అనేది అత్యంత సహజమే. వాటిని గుర్తించి మళ్ళీ తిరిగి శ్వాస వైపు మళ్ళండి. మీ ఆలోచనలు గుర్తించి తిరిగి మీ శ్వాస వద్దకు రండి. మీ శ్రద్ధను మళ్ళీ శ్వాస మీదకు తెండి. మీరు భవిష్యత్తు కోసం ఏదో ప్రణాళికను వేస్తున్నట్టు గమనిస్తే దానిని గురించి మళ్ళీ సున్నితంగా శ్వాస వైపు మరల్చండి. మీరు గత జ్ఞాపకాల్లో ఉన్నట్లు భావిస్తే దానిని గుర్తించి మళ్ళీ శ్వాస వైపు మరలండి. ఆలోచనలతో పాటుగా ప్రక్కన శబ్దాలను గుర్తించి మళ్ళీ శ్వాస వైపుకు మరలండి. వాటిని నిరోధించాలని అనుకోకండి. వాటిని విని మళ్ళీ మీ శ్రద్ధను శ్వాస వైపు మళ్లించండి.
మీ వద్దకు ఏది వచ్చినా దానిని అలాగే వదిలి మీ ధ్యాసను శ్వాస మీదకు పంపండి. దీనిని మీరు ఎంతగా సాధన చేస్తే అదంత తేలికవుతుంది. మనం బుద్ధుని ధ్యానంపై ఆధారపడిన ఒక సామాన్య ధ్యానాన్ని నేర్చుకుంటున్నామని గుర్తుంచుకోవటం. అది అంతర్దృష్టిని పొందే ధ్యానం, అది ఎరుకను పొందే ధ్యానం. అప్పుడప్పుడు కొంచెం ధ్యానం చేయటం వలన ఎక్కువ ప్రయోజనం ఉండదు, కానీ మీరు దానిని ప్రతిరోజు సాధన చేస్తే దాని అసాధారణ ఫలితాలు అందుతాయి. ఎంత చక్కగా చెప్పారండి ఈ మేడము. నిజం చెప్పాలంటే క్రమం తప్పకుండా ఒకే టైం పాటిస్తూ ఉండటం అనేది ప్లస్ పాయింట్. కుదరనప్పుడు ఈ రోజులో ఎప్పుడైనా సరే మానకుండా ప్రతిరోజు చేయటం వల్ల ఎన్ని అద్భుతాలు మనం అందరం చవి చూసామో మనకు తెలుసు కదా. ఇప్పుడు సత్పల్జీ మహారాజ్ చెప్తున్నారు, ధ్యానంతో ప్రతిదీ మార్పు చెందుతుంది అని. ఈ ప్రపంచంలో మనం నీళ్ళలో నివసిస్తున్న తడి అంటని తామర వలె జీవించాలి. ప్రపంచంలో 2 రకాల మనుషులు ఉన్నారు, రాతి వంటి వారు, మరి మట్టి వంటి వారు. ఉదాహరణకు, ఒక రాతిని కొంత మట్టిని నీటిలో వేశామనుకోండి, మట్టి కరిగిపోతుంది, రాయి అదే ఆకారంలో నిలిచి ఉంటుంది. మనం ధ్యానం చేసి జ్ఞానం సంతరించుకుంటే ఆ రాయి వలె స్థిరంగా ఉంటాము. ప్రాపంచిక భ్రమల్లో కరిగిపోము. మట్టిలో ఉంటే మాయలో పడి రూపం మాసిపోతాము. జీసస్ నేను నా తండ్రి ఒక్కటే అని, మరి నేను నా తండ్రిలోనూ నా తండ్రి నాలోనూ ఉన్నాడని చెప్తాడు. సమస్య ఏంటంటే మనందరికీ దైవం మనలో ఉన్నాడు తెలుసు, కానీ మనం దేవుళ్ళం కాము. ధ్యానం ద్వారా మాత్రమే మనం దైవంలోకి ప్రవేశిస్తాం, దైవం లోపల కలిసిపోతాం. మన జీవితపు పతాక సన్నివేశం అదే. ఋషులు ఎప్పుడు నీలో అనంతమైన జ్ఞానం దాగి ఉన్నది అని చెప్తూ ఉంటారు. భూమిలో అనేక పదార్థాలు, బంగారం, వజ్రాలు, నూనె మొదలైనవి ఉన్నట్లే అంతులేని శక్తి మూలం మీలో ఉంది. పదార్థాన్ని ఎందుకు ఉన్నదో అవగాహన చేసుకోవటం, చైతన్యాన్ని ఎందుకు ఉన్నదో గుర్తించటమే జ్ఞానం. కనుక మీరు జ్ఞానం పెంపొందించుకోవాలి, దానికోసం ధ్యానం చేయాలి. మీ శ్వాసలను, మీ వాస్తవ పెట్టుబడిని ధ్యానంలో అంకితం చేయాలి. అది మీకు ప్రయోజనకారి. మీరెంత ఎక్కువ ధ్యాన సాధన చేస్తే మీ జీవితంలో అంత సమతుల్యత ఉంటుంది. ధ్యానం చేయని వ్యక్తి దానిని అర్థం చేసుకోలేడు, కానీ ధ్యానం చేసిన వారు తామెంత ఎక్కువ ధ్యాన సాధన చేస్తే జీవితంలో సమతుల్యతతో ఉంటామని అవగాహన చేసుకుంటారు. ధ్యాన సాధన చేసే ఆధ్యాత్మిక జీవితం నుంచి మాత్రమే సమతుల్యత వస్తుంది. మీకెన్నో ప్రాపంచిక విషయాలు ఉంటాయి, వాటితోనే మీరు ఆధ్యాత్మికతను మిళితం చేయాలి. ఆధ్యాత్మిక అనుభవం పొందిన తరువాత మీరు సరే, నా జీవితం కోసం ఈ మాత్రం పని చేయాలి, ప్రపంచంలో నేను చేస్తున్న ఈ పని సరిపడిన ఆహారం, దుస్తులతో పాటు ఆధ్యాత్మిక సాధన చేయటానికి కావలసినంత సమయం కూడా ఉంది అంటారు. మీ ఆధ్యాత్మిక అనుభవాల మీద ఆధారపడి మీరు మిమ్మల్ని సమతుల్యతలోనికి తెచ్చుకొని ఎన్ని కష్టాలు ఉన్నప్పటికీ ఆనందంగా ప్రశాంతంగా జీవిస్తారు. అది సహజంగా సంభవిస్తుంది. మీరు నీళ్ళల్లోనికి ఒక దొంగని విసిరితే అది ఈదదు, దానికి ఈదే శక్తి లేదు, నీటిలో తేలుతుంది. అలాగే ధ్యానంలో మిమ్మల్ని మీరు జీవిత ప్రవాహంలోకి విసిరివేసుకుంటారు. అది మిమ్మల్ని పైకి లేపుతుంది, మీరు దానితో వెళతారు. మీరు ధ్యానం చేస్తే ప్రతి విషయం మారుతుంది, విషయమంతా మార్పు చెందుతుంది. కానీ ధ్యానం లేకపోతే మార్పు లేదు. ఒక్క ధ్యానం చేస్తే చాలండి. మెడిటేషన్ ఈజ్ మెడిసిన్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ అండి, ఎవ్రీథింగ్. ఒక్క ధ్యానంతో సాధించలేనిదంటూ ఏమీ లేదు అనేది మన జీవితాలు మనకి తెలియచేస్తున్న అనుభవాలే కదా. మళ్ళీ రేపటి రోజున శాంతి కారో బిక్కు అన్నాయన ఆనాపానాసతియే మన సాధన అంటూ చెప్తున్నారు. తెలుసుకుందామంటారా? థ్యాంక్ యూ వెరీ మచ్.